వేసుకున్న జగనన్నారా మూసిపోయేల రాజన్నారా నమ్ములే నిండు తెలిసిండు కన్నీళ్ళురా కష్టాల తోడై నిలిసిండురా కొంచెం ఫోటో కార్యక్రమాలు విస్మరించడమే కాకుండా ఇంకోవైపు గొప్పలు చెప్పుకోవడం ఒకసారి చూడండి. ఏమనంటే పులివెందుల మున్సిపాలిటీకి మేము ఎప్పుడు ఎవరు నీళ్ళ మేము నీళ్ళు ఇస్తున్నామంటారు. నిజంగా సిగ్గుచేటు కాదండి అది చెప్పుకోవడం. నోరు పరిస్థితి అబద్ధాలు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ గ్రిడ్ పథకము దాదాపు 400 కోట్ల రూపాయలు వెచ్చించి చిత్రావతి నుంచి పులివెందుల నియోజకవర్గంలోని చక్రాపేట వరకు సింహాతిపురం వరకు అంటే పైడిపాలెం వరకు ఈ పక్క నాగముడిపల్లి వరకు ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వాలని చెప్పి వాటర్ గ్రిడ్ పథకాన్ని ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాంట్లో ఈ పథకం నిర్మాణంలో ప్రధానంగా ఏముంటాయి? తాగునీళ్ళ పథకం అంటే డిఐ పైప్ లైను, జిఐ పైప్ లైను, పీవీసీ పైప్ లైన్ ఉంటాయి. ఆ తర్వాత ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, జిఎల్ఎస్ఆర్ ట్యాంకులు, సంపులు ఇటువంటివి ఉంటాయి. సంపుల నిర్మాణంలో మొత్తం ఈ నియోజకవర్గం మొత్తానికి ఈ పథకానికి సంబంధించిన సంపుల నిర్మాణంలో 80% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మే 2024 నాటికే 80% సంపులు పూర్తయిన విషయాన్ని మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా పైప్ లైన్ కూడా 56% లెంత్ పైప్ లైన్లు మరి మనం మే 2024 నాటికే పూర్తయిన విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి ఈ మాదిరి పైప్ లైన్ పూర్తి చేస్తే ఈరోజు మీరు వచ్చి రింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ పక్క జూనియర్ కాలేజ్ దగ్గర ట్యాంక్ వరకు నీళ్లు కనెక్షన్ ఇచ్చి మేమే నీళ్ళు ఇచ్చినామని చెప్పి సంకలు గుద్దుకుంటే ప్రజలు నమ్ముతారా అని చెప్పి అడుగుతా ఉన్నారు. పార్లపల్లి నుంచి ఇక్కడ రింగ్ రోడ్డు వరకు నీళ్లు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకుంటారా, లేకుంటే రింగ్ రోడ్డు నుంచి జూనియర్ కాలేజ్ వరకు కనెక్షన్ ఇచ్చిన మీ గురించి గొప్పగా చెప్పుకుంటారా ప్రజలనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా ఒకసారి ఆలోచించండి. లాస్ట్ ఐదేళ్లలో మీరు ఒకసారి చూస్తే సిపిఆర్ కెపాసిటీ ఎంత ఉండిందబ్బా? 2019 నాటికి 6 టీఎంసీలు మాత్రమే ఉండింది. ఏ రోజు 5-6 టీఎంసీలకు మించి మనం సిపిఆర్ లో పూర్తిగా నీరు నిల్వ చేయలేని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 270 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ కట్టించారు. మరి వీళ్ళు వచ్చినాక ఏం చేశారు? మంజూరైన సీట్లను కూడా మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసి పంపించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వచ్చిన సీట్లను వద్దని చెప్పి వెనక్కి రాష్ట్రం 50 సీట్లు మనకు 2024-25 అకాడమిక్ ఇయర్ కి వచ్చినాయి. ఆ అకాడమిక్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ సంవత్సరము ప్రైవేట్ ఆధ్వర్యంలో కాలేజ్ మొదలు పెడతారంట. ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చి అంటే అపోలోకో మెడినోకో ఎవరికో ఇచ్చి మొదలు పెడతారంట నెక్స్ట్ సంవత్సరం. అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ అన్న కళ పూర్తిగా మనం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏం సాధించినారు వాళ్ళు? వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ అనే పేరుకు వైఎస్ఆర్ అనే పేరు తొలగించినారు. మీరు చేసిన గొప్ప అదే ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ఏదైనా కార్యం చేసినారు. అంతేకాకుండా ఒకసారి రైతులందరికీ కూడా అరటి రైతులకు ముఖ్యంగా ధరలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడం లేదు, ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి 25,000 ఉంటే ఒకసారి 10,000, 8,000 ఉంటుంటాయి. కొత్త గొప్ప ధరలు స్థిరీకరించాలంటే ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తే అది నిర్మాణం పూర్తయి ఎలక్షన్ల కూడా ముందే ఆయన ప్రారంభిస్తే ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అవుతుంది. కనీసం దాన్ని వినియోగంలోకి తీసుకుంటారని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కంప్లీట్ అయిన ఉన్న ఫెసిలిటీని కూడా వినియోగంలోకి తీసుకొని రాలేకపోతా ఉన్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదే చెప్తా ఉన్నారు. కేవలం ఖర్చు సాధింపుతో కాలం గడుపుతా ఉన్నారు, కేవలం దోపిడీతో కాలం గడుపుతా ఉన్నారు. దోపిడీ గురించి చెప్పాల్సి వస్తే చక్రాపేట మండలం వాళ్ళకి బాగా తెలుసు. దాదాపు కుమారకాల దగ్గర
కాపాడిని నదిని ఏ రకంగా నిలువున దోపిడీ చేస్తూ ఉన్నారో ఈ కూటమి నాయకులు మనం చూస్తూ ఉన్నాం. రోజుకు ఉచిత ఇసుక పేరుతో 14,000 రూపాయల ఒక్కొక్క ట్రక్కు తీసుకుంటూ రోజుకు 150 ట్రక్కులు ప్రతిరోజు ఇక్కడ కుమారకాలం నుంచి చక్రాయపేట మండలం నుంచి బయట రాష్ట్రాలకు తరలిస్తా ఉన్నారు. వేముల మండలంలో ఇష్టం వచ్చినట్టు ఖనిజాలు దోపిడీ చేసినారు, బెరోడీస్ దోపిడీ చేసినారు. సంక్రాంతి రోజు ఒకే రాత్రి 15 కోట్ల రూపాయల బెరోడీస్ ఖనిజాలు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి అక్కడ మండల నాయకులు దోపిడీ చేశారు. టీడీపీలోని కొందరు నాయకులు, అందరూ కాకపోవచ్చు, కొంతమంది అమాయకమైన నాయకులు కార్యకర్తలు అందులో కూడా ఉండొచ్చేమో, బట్ టీడీపీలోని కొందరు నాయకులు, ఇన్ఛార్జి చుట్టూ ఉండే కొందరు నాయకులు మీ నియోజకవర్గాన్ని ఎంత విలువగా దోపిడీ చేస్తా ఉన్నారు. వీరి దోపిడీ గురించి ఏ ఒక్కరు నోరెత్తకూడదని, వీరి దోపిడీ గురించి ఏ ఒక్కరు మాట్లాడకూడదని చెప్పి ఇవాళ కక్ష సాధింపుగా దొంగ కేసులు పెట్టి మన కార్యకర్తలను వేధిస్తా ఉన్నారనే విషయాన్ని కూడా ఎందుకు మనం చేస్తా ఉన్నాం. మొన్నటి రోజున మే 28వ తారీఖున ఎంత అన్యాయమైన కేసు అంటే, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇంత అన్యాయమైన కేసు నేనైతే కూర్చున్నా. మీకే ఒక నిమిషం చెప్తా వినండి. ఆ రోజు సాయంత్రము వరప్రసాద్ నా దగ్గర ఉన్నాడు. వరప్రసాద్కు ఫోన్ చేసి నువ్వు వెంటనే స్టేషన్కి రా, నీకు నోటీస్ ఇచ్చి పంపిస్తాము అని చెప్పినారు. వరప్రసాద్ పోయినాడు స్టేషన్కు. సాయంకాలం 5:30కు 5:30కు పోయినాడు. ఆ తర్వాత మన వైస్ చైర్మన్ హఫీజ్ను, మన టౌన్ కన్వీనర్ గంగాధర్ను, మన కౌన్సిలర్లు కాదర్ను, మళ్ళీ వీళ్ళందరినీ కూడా మన కౌన్సిలర్లందరినీ, కొంతమంది కౌన్సిలర్లను, టౌన్ కన్వీనర్ను, చైర్మన్ను, వైస్ చైర్మన్ను అందరినీ స్టేషన్కు పిలిపించుకున్నారు. 5 నుంచి 7 గంటల మధ్యలో 28వ తారీఖు సాయంత్రం క్లియర్గా స్టేషన్ ముందు ఉండే సీసీ ఫుటేజ్లో కూడా ఆయనకు లభ్యమవుతుంది. కానీ ఎంత అన్యాయంగా చేశారు తెలుసా? వాళ్ళు మధ్యరాత్రి 12 గంటలకు శిల్పారావం దగ్గర మారణాయుధాలతో మన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశామని చెప్పి తప్పుడు కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్న పవర్ను ఘోరాతిఘోరంగా మిస్యూజ్ చేశారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చట్టాన్ని కాపాడాల్సింది పోయి, న్యాయాన్ని కాపాడాల్సింది పోయి పోలీసులు ఘోరాతిఘోరంగా వారి చేతిలో ఉన్న పవర్ ను మిస్యూజ్ చేశారన్న విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నిజంగా ఈ కార్యకర్తలను జైల్లో ఉండగా నిన్న మధ్యాహ్నం నేను పరామర్శించడానికి పోతే నిజంగా వాళ్ళను చాలా వేధించారు, చాలా ఘోరంగా కుట్టినారు, చాలా బాధల్లో ఉంటారు. కాబట్టి నేను వాళ్ళకి ధైర్యం చెప్పడానికి పోతే వాళ్ళు ఇన్ రిటర్న్ ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటాం, నువ్వు ముందు ధైర్యంగా ఉండు, నువ్వు బాధపడద్దు, నువ్వు నాకు తిరిగి వాళ్ళు నాకు ధైర్యం చెప్పి పంపించారు. నిజంగా ఏమిచ్చి ఇటువంటి బంగారమైన కార్యకర్తలు రుణమో ఏమిచ్చినా కూడా తీర్చుకోవాలన్న విషయాన్ని కూడా మీ అందరినీ మనం చేస్తూ, ముఖ్యంగా ఈ మాదిరి కార్యకర్తలను ఎవరైతే వేధిస్తా ఉన్నారో, ఎవరు ఆర్డర్స్ ఇస్తా ఉన్నారో, ఎవరు ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ అందరి తరఫున యుద్ధం నేనే చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఎన్ని అటువంటి కేసులు పెట్టి